యానిమల్ సినిమాలోని ఓ పాటకు విలన్ బాబీ డియోల్ గ్లాస్ తలపై పెట్టుకుని చేసిన డాన్స్ స్టెప్పులు ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పాటకు వైసీపీ లీగల్ సెల్ సభ్యుడు వెంకటేశ్వర శర్మ చేసిన స్టెప్పులు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తలపై గ్లాస్ స్థానంలో 500 నోట్ల కట్టలు పెట్టుకుని ఆయన చేసిన చిందులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతటితో ఆగకుండా హోటల్లో మంచంపై పడుకుని శరీరంపై కరెన్సీ కట్టలతో మెలకలు తిరిగే వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల హయాంలో కూడా ప్రభుత్వ పెద్దలతో తనకు పరిచయాలున్నంటూ బెదిరిస్తూ వెంకటేశ్వర శర్మ అనేక అక్రమాలు వసూలు చేశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన పలువురు యువకులను సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ప్రభావశీలుడుగా తిరిగిన అతను న్యాయ సలహా కోసం వచ్చిన అనేక మందికి కేసులు వాదిస్తానని నమ్మించి భారీ మొత్తంలో నగదు తీసుకున్న తర్వాత కేసులు వాదించకుండా అదృష్టమైపోయినట్లు బాధితులు తెలిపారు. ఇక వారి ఫోన్ కాళ్లకు కూడా స్పందించకుండా ఆ డబ్బులతో దేశ విదేశాల్లో జల్సాలు చేసిన వీడియోలు కూడా ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీడియోలు ఆరోపణలపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి. థ్యాంక్ యూ. సినిమాల్లో గ్లాసులు తలపైన పెట్టుకొని స్టెప్పులు వేసేటువంటి సీన్స్ మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే వైసీపీకి చెందినటువంటి లీగల్ సభ్యుడు వెంకటేశ్వర శర్మ వేసిన స్టెప్పులు అయితే మట్టికి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. తలపై గ్లాస్ స్థానంలో 500 రూపాయల నోట్ల కట్టలు పెట్టుకొని చిందులేశాడు. ఇక్కడతో ఆయన విన్యాసాలు ఆగలేదు. హోటల్లో మంచంపై పడుకొని ఒంటిపైన కరెన్సీ నోట్ల కట్టలు, అదేవిధంగా మెలికలు తిరిగే వీడియోలు మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అసలు ఈ వెంకటేశ్వర శర్మ ప్రస్థానం కనుక తీసుకున్నట్లయితే ఇతను వైకాపా పార్టీ అధికారంలో ఉన్న టైంలో ప్రభుత్వ పెద్దలంతా తనకు తెలుసునని చెప్పి బెదిరిస్తూ వెంకటేశ్వర శర్మ అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతను ఆ వైకాపా హయాంలో భారీగా ధనాన్ని కూడా అర్జించాడని చెప్పి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ఇంకో పక్క కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందినటువంటి పరువుల యువకులకి రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి కూడా వాళ్ళ వద్ద లక్షల్లో కూడా వసూలు చేశాడని చెప్పి ఆరోపణలు అయితే వచ్చాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండదండాలతోటి మంది మార్పులతో హడావిడి చేసిన వెంకటేశ్వర శర్మ దగ్గరికి న్యాయ సలహాల కోసం వచ్చి అనేక మందికి సంబంధించిన కేసులు వాదిస్తానంటూ కూడా వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు కూడా స్వీకరించాడని చెప్పి అయితే ఆరోపణలు వస్తా ఉన్నాయి. కనీసం ఇప్పుడు ఆ డబ్బుల కోసం, అదేవిధంగా ఉద్యోగాల కోసం బాధితులు కనుక ఫోన్ చేస్తే కనీసం స్పందించకుండా, ఫోన్లు కూడా ఎత్తకుండా, సమాధానం చెప్పకుండా తిరుగుతున్నాడు అంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇంకో పక్క ఇప్పుడు ఏదైతే ఉద్యోగాల పేరులతోటి, అదేవిధంగా న్యాయ సలహాల పేరులతోటి బాధితుల వద్ద లక్షల మేర డబ్బులు వసూలు చేసినటువంటి ఈ వెంకటేశ్వర శర్మ అనే నిందితుడు ఇప్పుడు ఇక్కడ ఏదైతే హోటల్ రూమ్స్ లో తలపైన, అదేవిధంగా మంచం పైన నోట్లు కట్ల పెట్టుకొని పెద్ద ఎత్తున చిందులు వేస్తున్నటువంటి వీడియోలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. ఈ వీడియోలన్నీ ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికైనా సరే పోలీసులు, ప్రభుత్వ పెద్దలు దీని మీద దృష్టి సారించి అక్కడ మోసపోయినటువంటి యువకులు, అదేవిధంగా దీని మీద కూడా విచారణ జరిపి అతని మీద కేసులు నమోదు చేయాలంటూ కూడా బాధితులు కోరుకున్న పరిస్థితి ఉంది. మాన్సా, అయితే నాకిషోర్, చెప్పండి, ఇలా నోట్ల కట్టలు బాడీ పైన పెట్టుకుని డ్యాన్స్ చేయడం, అసలు అలా డ్యాన్స్ చేయడానికి కారణం ఏంటి? అలాగే వెంకటేశ్వర శర్మ మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే వెంకటేశ్వర శర్మ అనే వ్యక్తి వైకాపా హయాంలో భారీగా ఉద్యోగాల పేరుతోటి మోసం చేసినటువంటి నగదును సంపాదించేసి లీగల్ సెల్ గా అధ్యక్షుడిగా ఉంటూ న్యాయ సలహాలు, అదేవిధంగా న్యాయం కోసం వచ్చేటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేపిస్తానని చెప్పి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశాడు. సో ఆ నగదుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది బాధితులు పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ బాధితుల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోటి ఇష్టానుసారంగా జల్సాలు చేస్తూ నోట్ల కట్లు అన్ని కనీసం డబ్బులన్న గౌరవం కూడా లేకుండా మంచం మీద వేసేసి తల మీద పెట్టుకొని ఇష్టానుసారంగా చిందులు వేస్తూ మా డబ్బులతోటి జల్సాలు చేస్తున్నాడు, ఇతని మీద మేము ఇప్పటికే దీనికి సంబంధించి కంప్లైంట్స్ కూడా ఇచ్చున్నాము, దీని మీద విచారణ చేసేసి ఖచ్చితంగా ఇతని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే బాధితులు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవడంతో ఇంకొకరు ఇలాంటి ఘటనలు చేయకుండా, ఇలాంటి బాధితులు మోసం చేసి వాళ్ళు జల్సాలు చేయకుండా కఠిన చర్యలు కనుక తీసుకున్నట్లయితే రేపు ఇంకొక ఘటనలు అయితే జరగకుండా ఉంటాయని చెప్పి బాధితులు అయితే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఉద్యోగాలు ఇప్పిస్తానో, అదేవిధంగా న్యాయ సలహాలు చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు దోచుకొని తను ఫోన్లు కూడా ఎత్తకుండా పరారీలో ఉంటా ఇప్పుడు
నోట్ల కట్టలను తల మీద పెట్టుకొని హోటల్ రూమ్ లో మంచం మీద నోట్ల కట్టలు పెట్టుకొని ఇష్టానుసారంగా మెలికలు తిరుగుతా కూడా డాన్స్ వేస్తున్నటువంటి వైరల్ వీడియోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నాయి. ఇంకో పక్క గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దల అండదండల సహకారంతో ఇతను ఈ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించేసి పెద్ద ఎత్తున డబ్బులు కాజేసేసి బాధితులకి ముఖం కూడా చాటేస్తున్నాడన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించేసి ఇలాంటి చీటర్స్ ఉన్నారో వీళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి బాధితులు అయితే ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది మాకు సార్. ఓకే, థ్యాంక్ యూ నాగకిషోర్.